హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటీటర్ కంటెంట్ ఛానల్ కి. ఈ రోజు మనం సైకాలజీ చూసుకుందామండి. సిడిపి ఇది వచ్చేసరికి మనకి పార్ట్ 7. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మన ఫస్ట్ క్వశ్చన్ అండి, పిల్లల పెంపక శైలిలో బాగా విజయవంతమైన శైలి ఏది అనేది ఇచ్చారండి. ఆప్షన్స్ చూసుకుందాం. సాధికార తత్వ శైలి, నిరంకుశ తత్వ శైలి, అంగీకార తత్వ శైలి మరియు జోక్యరహిత శైలి. రైట్ ఆన్సర్ వచ్చేసరికి సాధికారత తత్వ శైలి మాట. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడినది ఏమిటి? అంటే ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చిన వాటిల్లో ఏది వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడిన ఆప్షన్ ని మనం ఎంచుకోవాలి. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. వికాసం సంచితమైంది మరియు వికాసాన్ని ప్రాగు కీర్తించలేము. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 4 అంటే ఇది రాంగ్ మాట. వికాస సూత్రాలకు సంబంధించి మిగిలిన రైట్, ఇది రాంగ్ మాట. వికాసానికి ప్రాగు కీర్తీకరించలేము మాట. సో ఇది అనేది రాంగ్ కాబట్టి మనం రైట్ ఆన్సర్ గా తీసుకుందాం. నెక్స్ట్, క్రింది వాటిలో ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడింది ఏది? సో మనకి ఇక్కడ క్వశ్చన్స్ లో కూడా ఇస్తారంటే, ఇప్పుడు కొద్దిగా టఫ్ చేయాలనుకుంటే రైటే కాదు, ఇప్పుడు మిగిలిన ఇచ్చిన రైట్ ఇచ్చి రాంగ్ ఏదని అడగొచ్చు, లేకపోతే రాంగ్ అన్ని ఇచ్చేసి రైట్ ఏదని అడగొచ్చు. వాడు డిఫికల్ట్ ఇవ్వాలంటే ఇట్లా కూడా ట్రై చేస్తాడండి. ఒకసారి ఆప్షన్ చూసుకుందాం. ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియ జీవి మరియు ఈ దశలో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు. పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల వయస్సు వరకు ఈ దశ ఉంటుంది. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారనేది ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా మాట అండి. చేయలేరు కాబట్టి ఇక్కడ చేయగలుగుతారని ఇచ్చారు కాబట్టి మనం ఇది రైట్ ఆన్సర్ గా తీసుకుంటాం. ఎందుకంటే తప్పు దేంట్లో రాంగ్ ఏదనేది చెప్పమన్నారు కాబట్టి ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం 3 నుంచి 6 సంవత్సరాల వయసులో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక ఘర్షణ ఏమిటి? ఆప్షన్స్ నమ్మకం, అపనమ్మకం, చొరవ, అపరాధం. నెక్స్ట్ శ్రమశీలత, నూన్యత. నెక్స్ట్ సన్నిహితత్వం, ఏకాంతం. సో 3 నుంచి 6 ఇయర్స్ అండి. మనకి ఇది రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 అండి, చొరవ మరియు అపరాధం అన్నమాట. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్మీ ఆల్ఫా పరీక్ష దీనికి ఉదాహరణ దేనికి అండి? ఒకసారి చూసుకుందాం. వైయక్తిక ప్రజ్ఞ పరీక్ష, సామూహిక ప్రజ్ఞ పరీక్ష, నిష్పాదన పరీక్ష మరియు అశాబ్దిక ప్రజ్ఞ పరీక్ష. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి సామూహిక ప్రజ్ఞ పరీక్ష అండి. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్స్ థార్న్డైక్, గార్నెర్, నెక్స్ట్ స్పియర్మ్యాన్, నెక్స్ట్ థర్స్టన్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి స్పియర్మ్యాన్ అండి. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్షలో గల ఉప పరీక్షల సంఖ్య ఎంత? ఆప్షన్స్ 6, 8, 10, 11. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. మొత్తం ఉప పరీక్షల సంఖ్య ఎంత అంటే 2 ఆప్షన్ 2 అండి 8. మొత్తం ఎంత అండి? 8. నెక్స్ట్ క్వశ్చన్, సృజనాత్మక ప్రక్రియలో 2వ దశ ఏమిటి? ఆప్షన్స్ నిర్ధారణ దశ, సన్నాహక దశ, గుప్త దశ, అంతర్దృష్టి దశ. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ గుప్త దశ అండి. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది రకమైన ఆలోచన గలవారు సమస్యకు అనేక బహుళ పరిష్కారాలను సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఏ ఆలోచన అండి? ఆప్షన్స్ మూర్త ఆలోచన, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన మరియు నిర్దేశిత ఆలోచన. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ విభిన్న ఆలోచన అండి. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్ష కానిది ఏమిటి? ఆప్షన్స్ రోషక్ శిరామరకల పరీక్ష మరియు పిల్లల గ్రాహ్యక పరీక్ష, మూర్తిమత్వ శోధిక మరియు పద సంస్కర్గ పరీక్ష. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ మూర్తిమత్వ శోధిక అండి. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అయాన్ కు హోంవర్క్ చేయాలని లేదు, అలాగని తరగతి ఉపాధ్యాయునితో చివాట్లు తినాలని కూడా లేదు. అయాన్ యొక్క సంఘర్షణ ఏమిటి? ఇప్పుడు ఏంటండి, హోంవర్క్ చేయాలని లేదు, ఓకే, ఒక నెగిటివ్. నెక్స్ట్ చివాట్లు తినాలని కూడా లేదు. సో ఒకసారి మనం చూసుకుందాం. ఉపగమన, ఉపగమన, ఉపగమన పరిహార, 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 ద్వి ఉపగమన మరియు పరిహార. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ పరిహార, పరిహార అండి. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్,
ఈ కింది పరిస్థితిని చికిత్సా పద్ధతి అని కూడా అంటారు. ఏమిటి అండి అంటే వ్యక్తి అధ్యయన పద్ధతి, అంతఃపరీక్షణ పద్ధతి, చర్యాత్మక పరిశోధన మరియు అనుధైర్య పద్ధతి. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి వ్యక్తి అధ్యయన పద్ధతి అండి. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో అభ్యాసన లక్షణం గురించి సరికాని వాక్యం ఏమిటి? ఆప్షన్స్ సరికానిదని ఇచ్చారు, అంటే రాంగ్. దేంట్లో రాంగ్ ఏమిటి అని ఇచ్చారు. అభ్యాసన లక్షణాల గురించి చూసుకుందాం. అభ్యాసన ఒక గమ్య నిర్దేశిత చర్య. అభ్యాసన సంచిత స్వభావం కలిగి ఉంటుంది. అభ్యాసన గతిశీలకమైనది మరియు అభ్యాసన ఒక ప్రక్రియ కాదు, అది ఒక ఫలితం మాట. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అండి. అంటే అభ్యాసం ఒక ప్రక్రియ కాదు, అది ఒక ఫలితం అనేది అభ్యాసన లక్ష్యం గురించి సరికాని వాక్యం మాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే అక్కడ చోటు చేసుకునే అభ్యాసన బదలాయింపు రకం ఏమిటి? ఆప్షన్స్ అనుకూల, ప్రతికూల, శూన్య మరియు ద్విపార్శ్వ. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 అనుకూల. నెక్స్ట్. విన్సీ ఒక అర్ధరహిత పదాల జాబితాను 20 ప్రయత్నాల్లో చదివి నేర్చుకునేది. ఓకేనండి. ఇక్కడ ఏమి విన్సీ అర్ధరహిత పదాల జాబితాను 20 టైమ్స్ మాట, అంటే 20 టైమ్స్ చదివి నేర్చుకున్నాడు, ప్రయత్నాలు చేశారన్నమాట. ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోవాల్సి వచ్చింది. సో ఈసారి విన్సీ 13 టైమ్స్ లోనే పని చేయగలిగింది. విన్సీ పొదుపు గణన ఎంత? ఆప్షన్స్ 25, 35, 65 అండ్ 13. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ 35 అండి. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ మెమరీ గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ఆప్షన్స్ ఎబ్బింగ్హాస్, బార్ట్లెట్, ఫ్రాయిడ్ మరియు గాల్టన్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎబ్బింగ్హాస్. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. ఆన్ మెమరీ. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది ఏమిటి? ఆప్షన్స్ నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ఉద్దీపన మరియు నిర్నిబంధిత ప్రతిస్పందన. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 3 అండి, నిర్నిబంధిత ఉద్దీపన. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కాని వారు ఎవరు? ఆప్షన్స్ కోహ్లెరర్, నెక్స్ట్ కోఫాల్క్, వర్దిమర్ అండ్ స్కిన్నర్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, స్కిన్నర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆకృతి క్షేత్ర సంబంధం దేనికి సంబంధించినది? దేనికి చూద్దామండి ఒకసారి. ఆప్షన్స్ వైఖరి, ప్రత్యక్షం, సహజ సామర్థ్యం, సృజనాత్మకత. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 అండి, ప్రత్యక్షం ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించినది ఏమిటి? ఆప్షన్స్ విశ్లేషణ, మూల్యాంకనం, వినియోగం, అనుకరణ. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనుకరణ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ఏంటంటే జ్ఞానాత్మక రంగానికి సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్. డిస్లెక్సియా గలవారు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏ విషయంలో అంటే పఠనము, భాషణము, రాయటము, లెక్కించటము. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ పఠనం అండి. చదవడంలో డిస్లెక్సియా ఉన్న వాళ్ళకి ఇబ్బందులు అనేది ఎదుర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాజెక్ట్ పద్ధతిలో మొదటి సోపానం ఏమిటి? పరిస్థితులను కల్పించటం, వ్యూహ రచన, నెక్స్ట్ అమలు చేయటము అండ్ మూల్యాంకనము. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి పరిస్థితులను కల్పించుట మాట. ఓకేనండి. ఒక సిచ్యువేషన్ ని క్రియేట్ చేయడం ప్రాజెక్ట్ పద్ధతిలో మొదటి సోపానం. నెక్స్ట్. కింది వాణిలో ఇన్పుట్ పరికరం కానిది ఏమిటి? స్కానర్, కీబోర్డ్, టచ్ ప్యాడ్, ప్రింటర్. అండ్ మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఈ ప్రింటర్ అండి. ప్రింటర్ వచ్చేసరికి అవుట్పుట్. ఈ స్కానర్ అయినా, కీబోర్డ్ అయినా అండ్ టచ్ ప్యాడ్ అయినా మనము కంప్యూటర్ కి ఇన్పుట్, అంటే ఒక మెసేజ్ అనేది పాస్ చేయడానికి యూజ్ అవుతుంది. ప్రింటర్ వచ్చేసరికి కంప్యూటర్ మనకి ఇచ్చే మెసేజ్, సో అది అవుట్పుట్ డివైస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 1 కిలోబైట్ దీనికి సమానం? దేనికి? 1000 బైట్స్, 1024 బైట్స్, 1024 బిట్స్, 1000 బిట్స్. 1 కిలోబైట్ అన్నాడండి. సో ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ వచ్చేసరికి 1024 బైట్స్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. MOOC విస్తరణ రూపం ఏమిటి?
అబ్రివియేషన్ ఇచ్చాడండి, అంటే ఫుల్ ఫామ్. ఒకసారి చూసుకుందాం. ఆప్షన్స్: మొబైల్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్, మాస్టర్ ఆఫ్ ఆన్లైన్ సర్టిఫికేషన్, మొబైల్ ఓరియంటెడ్ ఆన్లైన్ సర్టిఫికేట్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ మాట. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. RTE 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా ఏమిటి? ఎలిమెంటరీ విద్య అంటే అకార్డింగ్ టు RTE 2009 యాక్ట్ అండి. ఆప్షన్స్: 1 నుంచి 5 తరగతులు, పూర్వ ప్రాథమిక విద్య 1 నుంచి 7 తరగతులు, 1 నుంచి 8 తరగతులు. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ 1 నుంచి 8 తరగతులు మాట. నెక్స్ట్ క్వశ్చన్. NEP 2020 ప్రకారం ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు ఈ క్రింది సంవత్సరం నాటికి బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి అంటున్నారు. సో ఎన్పి అంటే జాతీయ విద్యా కమిషన్ అండి 2020 ప్రకారం ఏ సంవత్సరం కల్లా బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి అని ఇచ్చాడు. అండ్ ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ 2030 కల్లా అండి. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నిర్దేశిత మంత్రాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆప్షన్స్: విలియమ్సన్, FC థార్న్, నెక్స్ట్ రోజర్స్, జేమ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ 1 విలియమ్సన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది ఏమిటి? ఉపన్యాస పద్ధతి, అన్వేషణ పద్ధతి, చారిత్రక పద్ధతి మరియు ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ అన్వేషణ పద్ధతి అండి. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అనుకోవచ్చు. సో ఇప్పుడుతో మనకి కంటెంట్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తుంటానండి. ఎవరైనా మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా ఈ కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.